అందరికీ నమస్కారం. మనకి షడ్రుచులు ఉంటాయి. షడ్రసోపేత ఆహారం 6 రుచులు తినాలి మనం. చేదు, వగరు, ఉప్పు, పులుపు, తీపి, కారం. 6 రుచులు తిన్నామనుకోండి త్రిదోషాలు బ్యాలెన్స్గా ఉంటాయి, వాతపిత్త కఫాలు బ్యాలెన్స్గా ఉంటాయి. అలాగే తీపి రుచి, మన తీపి ఫస్ట్ మనం భూమి మీద మానవుడు కొన్నది తేనెని తీపిగా వాడుకున్నాడు. ఆ తర్వాత చెరుకు నుంచి బెల్లం నుంచి పంచదార, పటికి బెల్లం, ఇలా రకరకాలు చేసుకున్నాం. అయితే ఇవన్నీ షుగర్ పేషెంట్స్కి, మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఇది ఇబ్బంది, ఈ తీపి ఇబ్బంది. ఇక తీపి తినద్దు చెప్తారు, నిజంగా కూడా తీపి తింటే పెరిగిపోతుంది. కాబట్టి ఆ తీపికి ప్రత్యామ్నాయంగా మనకి చాలా ఉంటాయి ప్లాంట్స్, చాలా మొక్కలు ఉంటాయి. అందులో అన్ని చోట్ల ఉండే మొక్క గురివింద. అది ఎర్రది, తెల్లది, ఏదైనా ఆకు చాలా తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది చాలా. అబ్బా, నాలుగంతా తీయగా అయిపోతుంది అనమాట. షుగర్ పేషెంట్కి ఏమైనా టీ తాగాలన్నా లేదా చిన్న ఏమైనా తినాలన్నా తీపి ఎంజాయ్ చేయలేరు. టీలో అట్లలో ఇబ్బంది కదా. అవి ఏం చేస్తాం, ఏవో ఆ స్వీట్ పిల్స్ వేసుకుంటారు. అవన్నీ టేస్ట్ బడ్స్ పోతాయి కొన్నాళ్ళు వాడితే, అవన్నీ కెమికల్స్. అలా కాకుండా ఇది సహజంగా ఈ ఆకుని ఎండబెట్టి పొడి చేసుకుంటే తీయగా ఉంటుంది అన్నమాట. టీలో కొంచెం వేసుకున్నాం అనుకోండి తీయగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇది సేఫ్. కానీ ఇందులో చిన్న ఇబ్బంది ఏంటంటే గింజలు విషం. గింజలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు, విషం అన్నమాట. అందుకు ఈ ఆకు చక్కగా వాడుకోవచ్చు. తీపికి ప్రత్యామ్నాయంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, షుగర్ పేషెంట్స్ చక్కగా ఈ ఆకు ఎండబెట్టి పొడి చేసుకుని వాడుకోవచ్చు.